హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో పాలకూర అయితే కట్ చేసుకుని పాలకూర పాలు పోసి ఇగురైతే వండుకుందాము. చక్కగా ఇంతకుముందు ఒకసారి చూపించాను కదండి, నేను థర్మాకోల్ బాక్స్లో వేసిన పాలకూర. మనం కట్ చేస్తుంటే చాలండి, మళ్ళీ మళ్ళీ బాగా వస్తుంది. ఎవరైనా సరే కొంచెం ప్లేస్ ఉన్న ఒక 2 కుండీల్లో పాలకూర పెట్టుకున్నామంటే అంతమానం విత్తనాలు అయితే వేయక్కర్లేదండి. మనం కట్ చేస్తుంటే అలా వస్తుంది. నేను అప్పుడే ఇది 5వ సారో 6వ సారో కట్ చేస్తున్నాను. బాగా అయితే వస్తుందండి. చక్కీ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు, సరిగ్గా వంట చేయటం రాదు, కొంతమంది జాబ్ కూడా చేస్తుంటారు, టైం ఉండదు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేయొచ్చు, టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని టేస్టీగా చేసే కర్రీ ఇదైతే. మనం చక్కగా ఈ ఆకంతా కూడా ఇలా కట్ చేసుకుందాం, పాలకూర అంతాని. ఇది మళ్ళీ వచ్చేస్తుందండి. ఇంత పాలకూర అయితే వచ్చింది, ఇదైతే మాకు సరిపోతుంది. దీన్ని శుభ్రంగా కడుక్కుని ముక్కల కింద కట్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఇలా పాలకూర మనం కట్ చేసుకున్న పాలకూర, 1 గ్లాసుడు పాలండి, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి మన కడాయిలో అయితే వేద్దాము. ఇందులో కొద్దిగా జీలకర్ర వేద్దామండి. ఇంక అసలు ఏమీ కూడా అక్కర్లేదు, పోపు కూడా ఏమీ అవసరం లేదు. ఏమీ లేకపోతేనే బాగుంటుంది. లేదు మాకు పోపు కావాలంటే ఎవరైనా వేసుకోవచ్చు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు అది వేయచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలాగే చేస్తాను. చక్కగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో అయితే కొంచెం పాలకూర వేసేద్దాం, కట్ చేసింది. పాలకూర వేసి అలాగా మనం కలిపితే 1 నిమిషంలో దగ్గరికి వచ్చేస్తుందండి. పాలకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, తొందరగా మగ్గిపోతుంది. కొంచెం అలా పసుపు వేసి కలుపుదాము. దీనికి మనం సరిపడగా కారం కూడా అవసరం లేదు, పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చాక అప్పుడు మనం 1 గ్లాస్ పాలు పోద్దాము. మనం ఈ పాలన్నా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పాలు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితేని. ఇది మనం మూత పెట్టకుండా ఉడకనిద్దామండి. మూత పెడితే ఆకుకూరలు ఏవైనా సరే కలర్ మారిపోతాయి కదా, మూత లేకుండా అయితే ఉడకనిద్దాము. కొంచెం దగ్గరికి వచ్చాక అప్పుడైతే సాల్ట్ వేద్దాము. ఇంకొంచెం దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చాక సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే ఇరిగిపోతుందండి, పాలు అలా ఇరుగుతాయి కదా. సాల్ట్ వేస్తే ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటుంది. ఇలా దగ్గరికి వచ్చాక వేస్తే ఇంక ఇబ్బంది ఏమీ ఉండదు, ఇరిగిపోతుంది అని ఏమీ ఉండదు. ఇంకా పాలకూరలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, దాంతో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా మంచిది. కనీసం వారానికి 2 సార్లన్నా మనం పాలకూర ఇలా వండుకుంటే బాగుంటుంది. బాగా దగ్గరగా వచ్చేదాకా అయితే ఉడకనిద్దాము. దగ్గరికి వచ్చాక మనం ఇలా అయితే బౌల్లోకి తీసుకుందామండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.